చూద్దాం. ప్రధానంగా భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా? సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా మరి ప్రశ్నించడం అయితే జరిగింది. మీ బతుకులు చెడ, మీ జాతి ఏంటి, నీతేంటి, దోపిడీకి చేసిన దొంగలు జాతిపిత ఎలా అవుతారు? కేటీఆర్ హరీష్ను ముఖానికి నల్ల ముసుగేసి తీసుకురావాల్సింది. మీ ఫామ్ హౌస్లో 1000 కోట్లు ఆస్తులు ప్రజలకు రాసిస్తారా? ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని నేలకు ముక్కు రాయండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిరంతరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్నే గెలిపించాలని పిలుపునైతే ఇచ్చారు. మీరు భార్యాభర్తల ఫోన్లు కానీ పర్సనల్ ఫోన్లు కానీ ఎవరైనా వింటారా? ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్టా? అలా ఫోన్ ట్యాపింగ్లు చేసిన మీరు ఎదటి వాళ్ళ మనసుల్లో ఏమి ఉందో తెలుసుకోవాల్సిన మీరు జాతి పితలు ఎలా అవుతారని చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం అయితే జరిగింది. భార్యాభర్తలు మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్న సన్నాసివి నువ్వెలా జాతిపితవి అవుతావు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం జరిగిన ప్రజాపాలన ప్రగతి పట భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. కొంతమంది జాతిపిత అని విచారిస్తారా అని అడుగుతున్నారని, అసలు ఎవరికి నువ్వు జాతిపిత? హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, కృష్ణారావు వంటి నేతలకు ఆయన జాతిపిత కావచ్చు, కానీ ప్రజలకు ఆయనతో ఏం పని అని మండిపడ్డారు. నేరాలు ఘోరాలు చేస్తే పోలీసులు ముసుగు వేసుకుని పట్టుకుని వస్తారని, హరీష్ రావు కేటీఆర్ను కూడా ముసుగు వేసి పట్టుకుని రావాల్సి ఉందన్నారు. నీ జాతికి నువ్వు పిత కావచ్చు, మాకు కాదు. జడ్జిల వల్లే జర్నలిస్టులు వదలలే, అలాగే జడ్జిలను వదలలే, జర్నలిస్టులు వదలలే, ప్రతిపక్ష నేతలను వదలలే, భార్య భర్తలను వదలే, సినీ తారలను వదలే, మంది ఫోన్లు వినేటోడు ఎవడేం మాట్లాడుకుంటే వీడికెందుకు? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెళ్ళాల మాటలు వినేటోళ్ళు ఉంటారా? 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్న మీలాంటి వాళ్ళని జాతిపిత అంటే ఆత్మహత్య చేసుకుంటారు, బావిలో దూకి చస్తారు. నిజానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖాలకు ముసుగులు తొడిగి పోలీసులు విచారణకు తీసుకురావాల్సిందని వ్యాఖ్యానించారు. జాతిపిత అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, హరీష్ రావు మైనాబాద్ ఫామ్ హౌస్తో పాటు 1000 కోట్ల ఆస్తులను తెలంగాణ ప్రజలకు రాసిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ రకంగా మీరు తెలంగాణను దోచుకు తిన్నారు? ఈ రకంగా మీరు మీ కుటుంబ పాలన చేసి మీ కుటుంబాలైతే బాగుపడి, కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిరు మీరు? కాబట్టి నువ్వు ఏ రకంగా జాతిపితవు అవుతావు? మనుషులు ఎదటి మనసుల్లో ఉన్న మాటలు, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్న నువ్వు మరి ఎలా అవుతావు? అసలు తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా కూడా నల్ల ముసుగేసి తీసుకొస్తారు. హరీష్ రావుని, కేటీఆర్ని కూడా అదే రకంగా తీసుకోవాలని చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. మీరు తెలంగాణ జాతిపితలు కాదని, దోపిడీ చేసిన దొంగలు జాతిపితలు ఎలా అవుతారని, మీ ఫామ్ హౌస్లో 1000 కోట్ల ఆస్తులు ప్రజలకు రాసిస్తారా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరి కౌంటర్ చేశారు రేవంత్ రెడ్డి. మరి దానికి సంబంధించి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. మీరైతే ఏమనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ కోణంలో చూస్తారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆరోపించారు. గుంటూరులో పర్యటించిన వైఎస్ జగన్ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. మనందరికీ తెలుసు మరి ఏదైతే అంబటి రాంబాబు వ్యక్తిగత దోషణలతో ముఖ్యమంత్రిని ఒక విపరీతమైన మాటలతో మాట్లాడారో దాని గురించి కావచ్చు, మరి అంబటి రాంబాబుని అరెస్టు చేయడం అయితే జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం అయితే జరిగింది. మరి ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. ఎందుకు ఈ రకంగా చేస్తానో అంబటి రాంబాబు అన్న నిజం మాట్లాడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా? మరి మేమంతా వస్తే మరి అందరి లెక్కలు తేలుస్తాం, 3 ఏళ్లలో వస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి ఏదన్నా ఉంటే అనుకోకుండా వాళ్ళు తిడితే ఆ ప్రతిస్పందనగా కావాలని అంబటి రాంబాబు తిట్టలేదు, ప్రతిస్పందనగా తిట్టారు. దానికి కూడా నేను అలా ఉండవలసింది కాదు అని చెప్పి ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. అయినా కూడా వినకుండా మరి పొగడాల్సింది పోయి అంబటి రాంబాబుని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రకంగా పాపం అంబటి రాంబాబుని అరెస్టు మీరు చేస్తారా అని చెప్పి నిప్పులు జరిగారు జగన్మోహన్ రెడ్డి. మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడారు? మరి పాపం ఏ అమాయకుడంగా ఉన్న ఈ యొక్క అంబటి రాంబాబుని ఈ రకంగా అన్యాయంగా కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మరి ఈ రకంగా చేయటాన్ని మరి 100% ఖండిస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా
చూడొచ్చు. ముస్లిం ఓట్ బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకి విచ్చేయటం అయితే జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం తహతహలాడుతుంది, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మరి వాళ్ళు లెక్క చేయడం లేదు, వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు నబీన్ అయితే చేశారు. మరి రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాలు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన దుయ్యబట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తుందని, ఇదే సమయంలో హిందూ దేవాలయాన్ని సనాతన ధర్మంపై కక్ష కట్టి వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తుందని ఆయన తీవ్ర ఆరోపణలు అయితే చేయటం జరిగింది. మరి నబీన్ తన యొక్క ప్రసంగాన్ని ఆ రకంగా చేశారు. రేవంత్ సర్కార్ మీద విపరీతమైన ఆరోపణలు అయితే చేయటం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరి నబీన్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందో లేదో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం. బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన కిషన్ రెడ్డి, రామచంద్రరావు మరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తుంది. జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏలో తమ మిత్రపక్షమైన మరి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఫిబ్రవరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్తో బీజేపీ కీలక భేటీ చేసింది. ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తన ఎక్స్ ట్విట్టర్లో వేదికగా తెలిపారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారని, ఎన్నికల ప్రచారానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి ప్రచారం తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన మరి తన సత్తా అయితే చాటింది, కానీ తెలంగాణలో అంత ఉనికి అయితే లేదు. కానీ మరి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీతో దోస్తీ